ఇది కోచ్ అయితే సూపర్ ఉంది కదా, పెద్ద గ్లాసెస్ అనమాట ట్రైన్ మొత్తము. సో ఇసుక తవ్వకాల్లో బంగారం బయటపడినట్టు ఈ ట్రైన్లో మనకి ఒక్కో ఫీచర్ అయితే బయటపడతా ఉందన్నమాట. ఈ కోచ్ ఒకటి తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయిందో గెస్ చేస్తారా ఎవరైనా? ఈడ కూడా ఈ కొండల్లో కూడా చూడండి 999 ట్రాక్. భయ్యా హాయ్ బోలో, హాయ్ బోలో. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ ముంబై రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్. సో దీని స్టేషన్ కోడ్ వచ్చేసి CSMT. సో బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదేనమాట స్టేషన్ కి ఎంట్రన్స్ అయితే. సో చాలా ఎంట్రన్స్ అయితే ఉన్నాయి స్టేషన్ కి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్, నాకు తెలిసి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఏను. సో స్టేషన్ అయితే చాలా బాగుంది చూడొచ్చాడు మీరు. సో మొత్తం 18 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అండ్ అదంతా ట్యాక్సీ పికప్ పాయింట్లు, డ్రాపింగ్ పాయింట్స్ అనమాట. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ హోటల్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మనకి మన దగ్గర 1000 రూపాయలు ఉండే రూమ్స్ కూడా ఇక్కడ 3000 అట్లా చెప్తున్నారు అనమాట. సో రాత్రి అతి కష్టం మీద నాకు 1500కి ఒక రూమ్ అయితే దొరికింది. 11:30 అయింది అనమాట నేను వచ్చేసరికి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Moto Vlogs. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. సో ఈ రోజు మీ thumbnail లో చూసినట్టుగా మనం విస్టాడోమ్ కోచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ముంబై నుంచి పూణే వరకు అయితే విస్టాడోమ్ కోచ్ అవైలబిలిటీ ఉంది. ఈ విస్టాడోమ్ కోచెస్ అనేది ఇండియా మొత్తంలో ఒక 5 to 6 ట్రైన్స్ ఉన్నాయి అంతేను. అందులో ఈ ముంబై టు పూణే రూట్ ఒకటి అనమాట. నాకు తెలిసినంత వరకు విశాఖపట్నం టు అరకు కూడా ఉంది మన తెలుగు స్టేట్స్లో విస్టాడోమ్ కోచ్ అయితే. సో ట్రైన్కి ఇంకొక ½ an hour మాత్రమే ఉంది. నాకు తెలిసి వాటి ప్లాట్ఫామ్ మీద కూడా అయితే పెట్టేసి ఉంటారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము, అసలు ఏంది కదా విస్టాడోమ్ కోచ్ అంటే ఏంది, ఎట్లుంటుంది. మొత్తం గ్లాస్ ట్రైన్ అనమాట, మొత్తం నా కళతో అయితే మీకు చూపిస్తాను. సో చలో డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోదాం దాండి. మనమేమో ఇంత లగ్జరీ ట్రైన్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఒక్కోసారి మన రైడ్ బడ్జెట్తో అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు నేను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్ 4 టైప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో అమౌంట్ డిపాజిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసేస్తే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. లైక్ ఫోన్పే, పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏది కావాలంటే ఇది యూస్ చేసేసుకొని మీరు ఇందులో అమౌంట్ని అయితే డిపాజిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సింపుల్ ఏం లేదు, గ్రాఫ్ అప్ అయిద్దా డౌన్ అయిద్దా అని చెప్పి అయితే గెస్ చేయాలి. నాకు ఎందుకో గ్రాఫ్ వచ్చేసి డౌన్ అయిద్ది అనిపిస్తుంది. సో డౌన్ మీద 3500 రూపీస్ అయితే పెడుతున్నా. సో చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6405 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ ఆ వచ్చిన మనీ కూడా మన రియల్ అకౌంట్కి అయితే యాడ్ అయిపోతాయి. అండ్ ఆ మనీని విత్డ్రాల్ చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేసేసి, సో ఇక్కడ క్లిక్ చేసేసి విత్డ్రాల్ మీద సెలెక్ట్ చేసేసుకోవడం అనమాట. సో ఇక్కడ మనం అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి విత్డ్రాల్ నొక్కేస్తే విత్డ్రాల్ అయితే అయిపోతాయి. సో అదిగా చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్కి సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సేమ్ మనకి చెన్నై రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో సేమ్ ఇది కూడా అంతేనమాట. డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. అంటే వచ్చి ఆగిపోవాల్సిందే, వెనకాల నుంచి ఇంజన్ ఇంకోటి అటుపక్క కనెక్ట్ చేసుకుని వెళ్ళాల్సిందే అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 7 వరకు అయితే అటు సైడ్ వెళ్ళాలి. అదే 14 to 18 అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. సో మీరైతే చూడొచ్చు, ఇదంతా వచ్చేసి ముంబై రైల్వే స్టేషన్. ముంబైలో చాలానే ఉన్నాయి, అందులో ఇది వచ్చేసి CSMT. సో మంది 13వ నెంబర్ ప్లాట్ఫామ్. నేను 18 అని అనుకున్నా, బట్ 13 అనమాట. నేను ట్రైన్ వచ్చిందా? యా వచ్చేసింది. ఈరోజు ఎట్లాగో పెట్టాడయ్యా. సో మొత్తం సెక్యూరిటీ చెక్ నుంచి లోపలికి రావడానికి మనకి 10 minutes అయితే అయ్యింది. సో ఇదే మొత్తం నాకు ఏంటో అర్థం కాదు కానీ అంతా డీజిల్ ఇంజిన్స్ అయితే రన్ అవుతుంది ఈ రూట్లో అంతా. ఎందుకంటే నిన్న మేము గోవా నుంచి వచ్చాం, ఆ రూట్ కూడా మనకి డీజిల్ ఇంజిన్తో అయితే రన్ అయ్యింది. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా డీజిల్ ఇంజిన్ అనమాట. అండ్ ఇదే మన విస్టాడోమ్ కోచ్ అయితే, దీన్నే మనం బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ లగేజ్ అయితే లోపల పడేసి బయటికి వచ్చి క్లియర్గా మాట్లాడుకుందాం. AC టూరిస్ట్ కార్ అని అయితే రాస్తుంది. సో ఇదే విస్టాడోమ్ కోచ్. సైడ్ అయితే చూడొచ్చు పెద్ద అక్షరాలతో విస్టాడోమ్ అని రాస్తుంది అనమాట. సో లోపలికి అయితే వెళ్దాము. సో ట్రైన్లోకి అయితే ఎంటర్ అవ్వగానే ఓ బటన్ ఉంది, బటన్ నొక్కితే ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ కోచ్ అయితే చూస్తున్నారు కదా, ఇది కోచ్ అయితే సూపర్ ఉంది కదా. సో మొత్తం పైన
సైడ్ మొత్తం గ్లాసెస్ అనమాట. ఇటు చూసినా మీకు గ్లాసెస్ అయితే ఉంటాయి, పైన కూడా గ్లాసెస్ అయితే ఉంటాయి. కాకపోతే పైన గ్లాసెస్ అయితే ఇప్పుడు మురికిగా ఉన్నాయి. మేబీ ఫాగ్ పడడం వల్ల అనుకుంటున్నా. ఆన్ ద వేలో ఏమన్నా క్లియర్ అవ్వచ్చు. మొత్తం గ్లాస్ ట్రైన్. కాకపోతే ఇక్కడ లగేజ్ అయితే అసలు లేదు. ఇప్పుడు లగేజ్ కాళ్ళ కాడ పెట్టేసుకోవాలి. అండ్ మన సీట్ నెంబర్ వచ్చేసి A655 ఇదే అనమాట. సో లగేజ్ అయితే పెట్టేసి బయటికి అయితే వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. సో ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి నేను ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటారు అనమాట. ఈ విస్టాడోమ్ కోచ్ ని ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని అయితే పిలుస్తారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ వచ్చేసి నాకు 915 రూపీస్ అయితే పడింది. అదే నార్మల్ ఏసీ చైర్ కారు. సో ఈ వెనకాల ఉన్నాయి కదా, ఇవన్నీ ఏసీ చైర్ కార్లు అనమాట. ఇవైతే మనకి డోర్లు ఆటోమేటిక్ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి అర్థం కావట్లే. ఇదైతే మనకి 315 రూపాయలు అనమాట. బట్ ఈ విస్టాడోమ్ అయితే 915 రూపాయలు. కాస్ట్ డిఫరెన్స్ అయితే 3 టైమ్స్ ఎక్కువ అనమాట ఈ విస్టాడోమ్ కోచ్ కి. డెక్కన్ ఎక్స్ప్రెస్ అని అయితే ఉంటుంది. సో రెండైతే ఉన్నాయి ముంబై నుంచి. డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ ఎక్స్ప్రెస్. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. డెక్కన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యిద్ది. అదే డెక్కన్ క్వీన్ అయితే 11కి అయితే స్టార్ట్ అయ్యిద్ది. రెండు సేమ్ అనమాట. సో మీరు ఇదైతే చూడొచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ టు పూణే. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 01007. అండ్ మనకి లోపల లగేజ్ సెటప్కి అయితే ఏం లేదు కదా. సో దానికోసం అని సో ట్రైన్ ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ ర్యాక్లు అయితే ఉంటాయి. సో ఈ ర్యాకుల్లో మన లగేజ్ అంతా పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కొంతమంది ప్యాసింజర్లు అయితే ఇక్కడ లగేజ్ పెట్టేసుకున్నారనమాట. కాకపోతే నేను వచ్చేసి లగేజ్ ఏమీ పెట్టట్లేదు. నా సీట్ కాళ్ళ కాడే పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే నా దాంట్లో ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పోయిందంటే ఇంకంతేను. ఆ పైన గ్లాసులకి పాచి పట్టిందా లేదా ఫాగా నాకైతే ఏమర్థం కావట్లే. అది ఫాగ్ క్లియర్ అయ్యేదాకా నా మనసు ఒప్పుకోదన్నమాట. బట్ ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, నాయన ఇది చాలా పెద్ద గ్లాస్. నిన్న మనం తేజస్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చేసాము. ఆ తేజస్ ఎక్స్ప్రెస్ తో కంపేర్ చేసుకుంటే ఈ గ్లాస్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. వెనకాల క్యామ్తో చూపిస్తా చూడండి, మీకు అర్థమైద్ది. సో చూస్తున్నారా, ఇది చూడండి ఎంత గ్లాస్ ఉందో. 2 సీట్లు కలిపి 2 సీట్లు ఎంత ఉంటుందో ఇంత పెద్ద గ్లాసెస్ అనమాట ట్రైన్ మొత్తము. అండ్ లెగ్ రూమ్ కూడా అయితే సూపర్ ఉంది. లెగ్ రూమ్ చాలా ఖాళీ ఉందన్నమాట. చాలా స్పేస్ అయితే ఉంది. సో అప్రాక్స్గా ఫ్లైట్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకైతే. అండ్ మెయిన్ ఈ గ్లాస్ చాలా పెద్ద గ్లాస్ అనమాట, చాలా మంచిగా ఉంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి లోనావాలా మీద అయితే వెళ్తుంది ఇప్పుడు. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రూట్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వ్యూస్ అయితే మంచిగా ఉంటాయి. కానీ ఏప్రిల్ సీజన్ కదా, ఎట్లుంటాయి అనేది ఒక రకంగా డౌట్ ఉంది. కానీ బాగుంటాయి. అదే మనం వింటర్స్లో వచ్చామనుకోండి, అమేజింగ్. ఇంకంతే మేఘాల నుంచి ట్రైన్ వెళ్తుంటుంది అనమాట. అండ్ మీకు ఇంకో విషయం చెప్పిన, మనకి ఇండియాలో విస్టాడోమ్ కోచెస్ ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ ఇదే ట్రైన్లో. మనం వెళ్తున్న రూట్లో కాదు. ఈ ట్రైన్ మనకి గోవా నుంచి ముంబై మధ్యలో తిరుగుద్ది అనమాట. దీంట్లో అయితే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అఫీషియల్గా ఇదే మనకి ఫస్ట్ విస్టాడోమ్ కోచ్ అని కూడా అయితే మనం అనుకోవచ్చు. అండ్ టోటల్ ఇండియా మొత్తంలో 43 ట్రైన్స్లో అయితే విస్టాడోమ్ కోచెస్ ఉన్నాయి ప్రెసెంట్. వాటిలో ఎన్ని రన్ అవుతున్నాయి, ఎన్ని రన్ అవ్వట్లేదు అనేది అయితే మనకు ఐడియా లేదనమాట. సో వరస్ట్ థింగ్ ఏంటంటే, ఇందా నుంచి నేను ఎత్తుక్కుంటా ఉన్నాను అనమాట. ఇంద్రబాబు ఛార్జర్లు ఏమి లేవు, సాకెట్లు ఏమి లేవు, ఈడ మొత్తం ఎత్తేసారా అని. తీరా చూసుకుంటే మనకి ఏడైతే ఉన్నాయి. ఏదో 2 సాకెట్స్ అయితే ఇచ్చారు. నాకు నిన్న మనం ట్రావెల్ చేసిన తేజస్ ఎక్స్ప్రెస్ దీని మీద కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది. అంటే రెండింటిని కంపేర్ చేయకూడదు, అది వేరు ఇది వేరు అనమాట. ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఈ వ్యూ, ఫుల్ గ్లాస్ వ్యూని విస్టాడోమ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది అనమాట. అది వచ్చేసి ఫుల్ లగ్జరీ ట్రైన్. సీట్లు కూడా దాంట్లో అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా దాంట్లో అయితే మనకి చాలా ఉంటాయి దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసి నార్మల్ సీట్స్ లాగే ఉన్నాయన్నమాట. బట్ చాలా బెటర్, ఎందుకంటే 2+2, ఇక్కడ 2 అక్కడ 2 అనమాట. 2+2 కోచెస్ అంతేను, 2+2 సీట్స్. కాబట్టి చాలా ఫ్రీగా, చాలా మంచిగా అయితే ఉంది. సీటింగ్ పొజిషన్ కూడా, సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో ట్రైన్ అయితే మనకి ముంబై నుంచి స్టార్ట్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:01 అవుతుంది. ఆన్ టైం అయితే స్టార్ట్ అయిందనమాట. ఏంది స్వామి, ఇంత పెద్ద గ్లాస్లో నుంచి చూస్తుంటే వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కాకపోతే ఈ పైనే ఈ ఫాగా పాచా ఇంకా అర్థం కాల. కొంచెం ఎండ్లోకి వెళ్తే కానీ మనకు క్లారిటీ లేదు. సో ఈ
ఇసుక తవ్వకాల్లో బంగారం బయటపడినట్టు ఈ ట్రైన్లో మనకి ఒక్కో ఫీచర్ అయితే బయటపడతా ఉందన్నమాట. సో ఇది చూడండి, ఇదేదో లోపల నుంచి కత్తిని తీస్తున్నట్టుంది. అబ్బా, ఇక్కడ ఫుడ్ పెట్టుకొని తినొచ్చు అనమాట ప్రశాంతంగా. బాగుంది కదా ఈ సిస్టమ్. సో ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి 2018లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 2018 నుంచి రన్నింగ్లోకి అయితే వచ్చాయి. బట్ నాకు తెలిసి మంచిగా హైప్ అయింది 2020 నుంచి అనుకుంటున్నాను నేను. అంటే ఎక్కువ ట్రైన్స్లో ఇంట్రడ్యూస్ చేసింది 2018లో నాకు తెలిసి కొన్ని ట్రైన్స్లోనే ఉన్నాయి. 2020 నుంచి 21 నుంచి పర్లే. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ 45 ట్రైన్స్ వరకు అయితే రన్నింగ్లో ఉన్నాయి ఈ విస్టాడోమ్ కోచెస్. అండ్ ఇక్కడ మనకి సీసీటీవీ క్యామ్స్ అయితే ఉన్నాయి, అండ్ ఫైర్ అలారమ్స్ అండ్ స్మోకింగ్ సెన్సార్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ స్పీడ్ కానీ అండ్ నెక్స్ట్ హాల్టింగ్ ఎక్కడ అనేది డిస్ప్లేలు అయితే వచ్చేస్తుంది. 1 2 3 4 టోటల్ 4 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మీకు ఈ వ్యూ కూడా చూపిస్తాను చూడండి, కోచ్ నుంచి బయటికి వెళ్ళక ఎట్టుంటుందో. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి, మేబీ వాటర్ అవన్నీ సర్వ్ చేస్తారేమో. సో మొత్తం ట్రైన్ అంతా ఆటోమేటిక్ డోర్స్ అనమాట, మొత్తం ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోద్ది. ఇదైతే సూపర్ ఉందబ్బా. సో రివర్స్ వెళ్తున్నట్టు చాలా బాగుంది. సో మంచిగా వెనకాల నుంచి కూడా మనమైతే అంటే సరదాగా క్యాబిన్లోకి వచ్చి అయితే వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మన రూమ్స్కి బాల్కనీ ఎలాగో ఈ ట్రైన్కి ఇలా అనమాట. మొత్తం కోచ్ మొత్తం మీద కలిపి 8 పీపుల్ ఉన్నాం అంతేను. చాలా ఖాళీగా ఉంది. మేబీ నేను అనుకోవడం ముందల స్టేషన్స్లో అయితే ఎక్కొచ్చు. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డైలీ ట్రైన్ ఎవ్రీడే అయితే రన్ అయింది. సో ఎగ్జాక్ట్లీ జర్నీ టైం వచ్చేసి మనకి 4 అవర్స్ అయితే ఉంటుంది. 4 అవర్స్ 5 మినిట్స్ అనమాట. ఒక అరగంట లేట్కి వెళ్ళింది అనుకోండి 4.5 అవర్స్ అంతే మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఈరోజు మన షెడ్యూల్ వచ్చేసి 11:30 కల్లా మనం పూణేలో దిగేస్తాము. విస్టాడోమ్ ట్రైన్ బ్లాగ్ అయితే అయిపోతుంది, ఇంకా అక్కడితో క్లోజ్ అనమాట. మళ్ళీ బ్యాక్ పూణే నుంచి ముంబైకి వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. అవన్నీ మీకు 1 by 1 బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సిరీస్ అంతా మనకి షెడ్యూల్ ఏంటంటే ట్రైన్లో ట్రావెల్ చేసాం, నైట్ స్టే చేసామా, మళ్ళీ మార్నింగ్ చేసామా, ట్రైన్లో ట్రావెల్ చేసామా. సో ఇదేనమాట మొత్తం షెడ్యూల్. సో లాంగ్ జర్నీస్ అయితే మీకు ఈ సిరీస్ మొత్తంలో ఒక 2 కానీ 3 కానీ లాంగ్ జర్నీస్ వస్తాయి. ఇంక ఇట్లాంటి స్పెషల్ ట్రైన్స్ ఎక్స్ప్లోర్ చేసేవన్నీ వస్తాయి అన్నమాట వరుసగా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైన్ తర్వాత మనం ఫస్ట్ క్లాస్ ఏసీ బ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఆ తర్వాత వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ ఇంకా మీరైతే కొన్ని సజెస్ట్ చేయండి. కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి, రామాయణ ఎక్స్ప్రెస్ అని, మహారాజా ఎక్స్ప్రెస్ అని, ఇట్లాంటివి అయితే చెప్పకండి, అవి అవుట్ ఆఫ్ బడ్జెట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి, మహారాజా ఎక్స్ప్రెస్ ఇట్లాంటి దాంట్లో బ్లాగ్ చేయాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్గా 3.5 lakh నుంచి స్టార్టింగ్ అనమాట. 3.5 lakh రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. అంత బడ్జెట్ పెట్టి మనమైతే అఫోర్డ్ చేయలేము. సో అందరూ అఫోర్డ్ చేయగలిగేవి, అందరూ ట్రావెల్ చేయాలనుకునే ట్రైన్స్ మాత్రమే మనం బ్లాగ్ చేస్తాం. అట్లాంటి ఏమన్నా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇప్పుడైతే ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేయండి. ఒక 50 kilometers వెళ్ళిన తర్వాత మనం ఘాట్స్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇంకా ఘాట్స్లో అయితే మంచి వ్యూస్ ఉంటాయి, మనకి చాలా టనల్స్ వస్తాయి. ఈ ట్రైన్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒకే ఒకటి అనమాట. విస్టాడోమ్కి వచ్చి ఒక్కటే ఒక కోచ్ ఉంది. నాకు తెలిసి సరిపోద్ది, ఎందుకంటే డైలీ తిరుగుతుంది కాబట్టి ప్యాసింజర్స్ కూడా అంత ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు దీన్ని ఎక్కడానికి. ఎవరో మనలాంటి వాళ్ళు బయట నుంచి వస్తారు కదా, వాళ్ళైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇవి కొంచెం కన్నా క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సైడ్ గ్లాసెస్ ఉన్నంత క్లీన్గా అసలు క్లీనే లేవు. అవి ఫాగ్ గ్లాస్లు ఉంటాయి కదా, ఫాగ్ గ్లాస్లు ఉన్నట్టున్నాయి అనమాట చెప్పాలంటే. అట్లీస్ట్
మన కింద గ్లాసెస్ ఉన్నాయి కదా, దీని అంత క్లియర్గా ఉంటే మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ కలర్ అయితే మారవండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. సో ఇది వచ్చేసి మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 4th స్టాప్ అనమాట, నెరల్ జంక్షన్. సో ఇక్కడ నుంచి అయితే మనకి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. మొత్తం హిల్స్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి లోనావాలా అనమాట. అండ్ ఈ కోచ్ గురించి మనకి మాట్లాడుకుంటే, ఈ కోచ్ వచ్చేసి మనకి ICF చెన్నై మేడ్ అనమాట. చెన్నైలో అయితే తయారైంది ఈ కోచ్. ఈ కోచ్ వచ్చేసి అప్ టు మనకి 180 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళద్ది స్పీడ్, బట్ ఆపరేటింగ్ వచ్చేసి 130 అనమాట. ఈ కోచ్ ఒకటి తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయిందో గెస్ట్ చేస్తారా ఎవరైనా? 4 crores. ఒక కోచ్ వచ్చేసి మనకి 4 crores అనమాట కాస్ట్ అయితే. మనకి ఈ నెరల్ రైల్వే స్టేషన్లో స్టాప్ వచ్చేసి 2 minutes. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోనావాలా. ఈ రూట్ ఉంటుంది, అమేజింగ్ అంతే. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. 2 వడ, 2 బ్రెడ్, ఒక కాఫీ, 110 రూపీస్ అనమాట. ఇందులో అయితే మనకి ఫ్రీ ఫుడ్ అనేది ఉండదు, కొనుక్కొని తినాలి. సో వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోయాయి, చూస్తున్నారు కదా, మొత్తం కొండలు అండ్ క్లౌడీగా ఉందన్నమాట. ఇక్కడ ఎండాకాలంలో కూడా క్లౌడీగా ఉంది. ఇడైతే నాకు తెలిసి టనల్స్ కూడా చాలానే వస్తాయి ఇక్కడ మనకి. సో ఇందా నాకు బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోలేదు, అందుకని ఇంకో ప్లేట్ వడాపావ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా తినేసి లాస్ట్ నుంచి మీకు ఎట్లుంటుంది ఏంటనేది మొత్తం చూపిస్తాను. అండ్ ఈ సీట్స్ కి ఒక ఫెసిలిటీ ఉంది, సీట్స్ రొటేటబుల్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఫుల్ అయిపోయింది కాబట్టి రొటేట్ చేసుకోలేకున్నా, అంటే వెనకాల వాళ్ళ కాళ్ళకి తగులుతుంది. ట్రైన్ దిగేటప్పుడు చూపిస్తా కుదిరితే ఎట్లా రొటేట్ చేసుకోవాలి ఏంటి అని అనేది. సో ఇక్కడ చూస్తున్నారా, రొటేట్ కూడా చేసేస్తున్నారు అందరూ అయితే సీట్లు. సో రొటేట్ చేస్తూ కూడా మంచిగా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ డాడ మంచి లొకేషన్ లో ఆగింది, బయటికి అయితే వెళ్దాం. దిగేది లేదులేండి, కాకపోతే ఓకే. లోనావాలా అంటేనే మామూలుగా ఉండకూడదు, ఇటు చూసిన కొండలేను. ఇట్లాంటి ఎర్రటి ఎండల్లో కూడా ఇడైతే చాలా కూల్ ఉంది టెంపరేచర్. చాలా అంటే 28 అట్లా ఉంటుంది, పర్లే బెస్ట్. ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి నార్మల్ ఏనమాట ఈ ఎండాకాలంలో టెంపరేచర్. బట్ మనం కానీ వింటర్స్ లో వచ్చాము అంటే ఫుల్ క్లౌడ్స్ ఉంటాయి. ఏ క్షణంలో వర్షం పడదో తెలియదు. మాక్సిమం రైనీ సీజన్, వింటర్ సీజన్ అన్ని టైంలో అయితే వర్షాలు పడతానే ఉంటాయి కంటిన్యూస్ గా. ఇక్కడ క్లౌడ్స్ అయితే ఇట్టా మూవ్ అయిపోతుంటాయి మన కళ్ళ ముందలే. నేను 2 times వచ్చాను కాబట్టి నాకైతే ఐడియా ఉంది. ఈడ కూడా ఈ కొండల్లో కూడా చూడండి 999 ట్రాక్ చాలా అప్డేట్ అయ్యి ఉంది. నార్త్ సైడ్ రైల్వే నెట్వర్క్ చాలా బాగుంటుంది, ట్రైన్లే బాగుండవు అనమాట. మన సౌత్ సైడ్ రైల్వే నెట్వర్క్ అన్ని డబల్ లైన్ మ్యాక్సిమం, కానీ ట్రైన్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. అయితే ఇటు సైడ్ తిప్పేసాను అనమాట. ఇదేదో ఇందాకే చేస్తుంటే బాగుండేది. మంచిగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే తినేవాడిని. సైడ్ ఆంటీ వాళ్ళని లగేజ్ అయితే పక్క జరగమన్నారు, వాళ్ళు తీసారు. హ్యాపీగా ఇటు సైడ్ తిప్పి కూర్చున్నాను అనమాట. కాకపోతే దీంట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మేము తిప్పాం కదా, సో ఈ సీట్ తిప్పాను కదా, దీన్ని అయితే తిప్పలేరు అనమాట. దీన్ని తిప్పితే ఏడొచ్చి తగులుతుంది, మళ్ళీ అవతలది తిప్పుకోవచ్చు, అంటే ఆల్టర్నేట్గా తిప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది తిప్పితే నెక్స్ట్ తిప్పలేదు, దాని తర్వాతే తిప్పగలం అట్లా అనమాట. సో మన వెనకాల వాళ్ళు, మన ముందర వాళ్ళు, మన లక్క బాగుండి తిప్పలేదు కాబట్టి మనం తిప్పాము. సో మంచిగా ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో అక్కడక్కడ మాత్రం లొకేషన్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ టనల్స్లో నుంచి ఒక్కసారిగా బయటకు వస్తుంది చూడండి, అప్పుడు లొకేషన్స్ ఉన్నాయి, అదిరిపోతున్నాయి అంతే. అండ్ ఈ సీట్స్ని ఎట్లా రొటేట్ చేయాలో చూపిస్తా చూడండి. మనకి ఇక్కడైతే ఒక లివర్ ఉంటుంది, ఆ లివర్ని కాలుతో నొక్కి రొటేట్ చేయడమే తిరిగేస్తుంది అనమాట. సో చాలా సింపుల్. నాకు ఇందాటి వరకు అసలు సీట్ రొటేట్ చేసుకునే ఫీచర్ ఇందులో ఉందని తెలియదు. ఆ వెనకాల వాళ్ళు సీట్ తిప్పుకొని ఉన్నారు కదా, చూశారు కదా, అది చూశాక అప్పుడు తెలిసిందనమాట సీట్ రొటేట్ చేసుకోవచ్చు దీనికని. ఎమ్మటే చేసేసుకున్నా. సో 5th స్టాప్ అనమాట ఖండాల. సో ఖండాలలో ఆగి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. భయ్యా హాయ్ బోలో, హాయ్ బోలో. సో చాలా బాగుంది ఖండాల రైల్వే స్టేషన్ అయితే. మనకి క్లైమేట్ అయితే నార్మల్ అయిపోయింది, ఇప్పుడు వరకు వచ్చిన వ్యూస్ అయితే బాగున్నాయి అనమాట. సో వెనకాల ఇంజిన్ అయితే పీకేశారు, ఒకసారి బయటికి వెళ్దాము. అబ్బా ఇది అసలైన వ్యూ అయితే బాగుంది కదా. ఏదో సామి కొత్తగా ఉంది నాకు, రివర్స్ వెళ్తుండేసరికి చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఇక్కడ నిలబడుతూ ఉండిపోవచ్చు అంతసేపు అయినా, అంత బాగుంది. ఇంకా
ఇంకా పూణేకి 2 స్టాప్స్ ముందలైతే ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఖడ్కి అనే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇంకొక 8 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి పూణే వచ్చేసి. 11:10 కల్లా రీచ్ అయిపోతాం మనం. టైం వచ్చేసి ఇప్పుడు 10:50 అయితే అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ విస్టాడోమ్ కోచ్కి అయితే బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. సో గుర్తుపెట్టుకోండి, 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెక్కన్ ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసి డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్. మనం ఎక్కింది డెక్కన్ ఎక్స్ప్రెస్. మీరు డెక్కన్ క్వీన్ తీసుకుంటే ప్యాంట్రీ కార్ అవైలబుల్ ఉంటుంది మీకు అందులో. బట్ డెక్కన్ ఎక్స్ప్రెస్లో అయితే మనకి ప్యాంట్రీ కార్ లేదు. సో ట్రైన్ ఎక్కేటప్పుడే ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ తీసుకోండి. మేము మార్నింగ్ ఫుడ్ తిన్నాం, ఇప్పుడు వరకు వాటర్ తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడెక్కడ అవైలబుల్ లేవన్నమాట. అట్లాగే పోతా ఉన్నాము. వాటర్ బాటిల్, ఫుడ్ అవి క్యారీ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఇందులో ప్యాంట్రీ కార్ లేదు. అదే డెక్కన్ క్వీన్లో అయితే ప్యాంట్రీ కార్ ఉంటుంది. అది ముంబై నుంచి 11కి స్టార్ట్ అయ్యింది, ఇది వచ్చేసి 7కి స్టార్ట్ అయ్యింది మార్నింగ్. సో పూణేకి అయితే వచ్చేసాను. సో అది చూశారు కదా విస్టాడోమ్ కోచ్ డెక్కన్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే. నేను ఏం చేశానంటే లగేజ్ వచ్చేసి క్లోక్ రూమ్ ఉంది, క్లోక్ రూమ్లో పెట్టేశాను. ఎందుకంటే నాకు ఈవినింగ్ 4కి ఇక్కడ నుంచి మళ్ళీ ముంబైకి అయితే ట్రైన్ ఉంది, ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్. ఆ ట్రైన్ నేమ్ అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ 4 అవర్స్ మనం ఖాళీగా ఇక్కడ ఉండడం ఎందుకు అని చెప్పి అయితే సరదాగా బయట ఒక మాల్ ఉంది, ఆ మాల్కి వెళ్ళేసి అండ్ ఆ తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసేసి 3కి అలా వస్తే సరిపోద్ది అనమాట. అందుకని లగేజ్ వచ్చేసి క్లోక్ రూమ్లో పడేసాను. సో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.